జార్ఖండ్ లో స్పెయిన్ కి చెందిన టూరిస్ట్ పై సామూహిక అత్యాచారం జరిగింది. డూమ్కా ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. స్పెయిన్ కి చెందిన ఓ జంట నైట్ హాల్ట్ కోసం టెంట్ ని బుక్ చేసుకుంది. ఆ సమయంలోనే కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళిద్దరిపై దాడి చేశారు. భర్తని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఆమెపై 7 అత్యాచారం చేశారు. ముగ్గురు సంపన్నుల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం పూరించింది. బీహార్లోని రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఇండియా కూటమి జన విశ్వాస్ మహార్యాలీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దేశ్ బచావో బీజేపీ హటావో అంటూ ఇండియా కూటమి నేతలు నినదించారు. కలకత్తా హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ఐపీసీ ప్రకారం ఇది నేరమే అని స్పష్టం చేసింది. జస్టిస్ జై సెన్గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి మహిళ కానిస్టేబుల్ డార్లింగ్ అని పిలిచాడు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలియని మహిళను అలా సంబోధిస్తే లైంగిక వేధింపినట్టే అవుతుందని తేల్చి చెప్పింది. భారతీయ జనతా పార్టీ విరాళాల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన వంతుగా సాయం చేశారు. ప్రధానమంత్రి నమో యాప్ ద్వారా ఈ 2000 రూపాయలు విరాళం అందించారు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ లో రాశారు. పార్టీకి సహకరించడం చాలా సంతోషంగా ఉందని, నమో యాప్ ద్వారా విరాళాలు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కు న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపారు. బన్సూరి స్వరాజ్ వృత్తి రీత్యా న్యాయవాది. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. లీగల్ విభాగంలో ఆమె బీజేపీకి సేవలు అందిస్తున్నారు. గత ఏడాది బీజేపీ ఢిల్లీ లీగల్స్ లో సెల్ కో కన్వీనర్ గా నియమితులయ్యారు. న్యూఢిల్లీ లోక్సభ సీట్ను తనకు ఖరారు చేయడం పట్ల బన్సూరి స్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్జేడీ చీఫ్ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ హిందువే కాదని తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు. మోదీకి కుటుంబం లేదని, అందుకే ఆయన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని అన్నారు. ఆర్జేడీ జన ఆశీర్వాద్ ర్యాలీ పేరుతో బ్యారిస్ సభ నిర్వహించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఢిల్లీకి తరలి రావాలని రైతుల నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 10న రైతులు దేశవ్యాప్తంగా 4 గంటల పాటు రైల్ రోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు రైతులు ఇప్పటి వరకు చేస్తున్న ఆందోళనలను తామున్న ప్రదేశం నుంచే కొనసాగిస్తూ మరింత ఉధృతం చేయాలని అన్నారు. మార్చి 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించాలని తెలిపారు. గుర్ఖాలకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా తన రక్తంతో లేఖ రాశారు. పర్వత ప్రాంతంలోని 11 గూర్ఖా జాతులకు శాశ్వత రాజకీయ పరిష్కారంలో భాగంగా షెడ్యూల్ గిరిజన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. తాను తీసుకున్న నిర్ణయం కొందరికి అసాధారణం అనిపించినా సరే, గూర్ఖాల కలే తన కళ అని గత 10 ఏళ్లుగా బీజేపీ ఇచ్చిన హామీలో షెడ్యూల్ హోదా ప్రస్తావన ఉన్న దాన్ని నెరవేర్చలేదు అని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ హాజరయ్యే విషయంలో ఈడీకి ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 8వసారి హ్యాండ్ ఇచ్చారు. ఈ కేసులో తన ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇటీవల 8వసారి ఈడీ కేజ్రీవాల్ సమన్లు పంపింది. తాను ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ లో ప్రవేశపెట్టాల్సిన ఉందని విచారణకు హాజరవ్వడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు. మార్చి 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ హాజరవుతానని సమాచారం ఇచ్చారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజా కేసును నమోదు చేసింది. మార్చి 1 మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసులు ఆధ్వర్యంలో పనిచేసే సిసిబిలు పోలీసులు దర్యాప్తు చేశారు.